తెలంగాణ కేబినెట్ విస్తరణ అంతు చిక్కని ప్రశ్నకు సమాధానంలా మారిపోతుంది. దాదాపు 6 నెలల నుంచి అదుగో ఇదుగో అంటున్నారు తప్ప ప్రకటన మాత్రం వెలువడటం లేదు. మరోవైపు ఆశావహులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణపై ఎందుకింత జాప్యం జరుగుతుంది? అధిష్టానానికి అడ్డంకిగా మారిన అంశాలేంటి? సామాజిక లెక్కలే హైకమాండ్కు తలనొప్పిగా మారాయా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వాజ్ ద స్పెషల్ స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే వార్తలు చక్కర్లు కొట్టడం, ఆ తర్వాత యథావిధిగా ప్రకటన వాయిదా పట్టడం పరిపాటిగా మారిపోయింది. గత 6 నెలల నుంచి ఇదే తంతు జరుగుతూ వస్తోంది. కానీ ఇప్పటిదాకా కేబినెట్ విస్తరణ లెక్క తేలలేదు. ఆశావహుల ఎదురుచూపులకు తెరపడటం లేదు. అమాత్య పదవి కోసం కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండటం వల్లే సభ్యుల ఎంపిక అధిష్టానానికి కత్తి మీద సాములా మారిందట. భర్తీ చేసే 5 స్థానాల్లో ఏ సామాజిక వర్గానికి ఎన్నివ్వాలి, అందులో ఎవరికి ఇవ్వాలి, చోటు దక్కని అసమ్మతి నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అని హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అవుతున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు అధిష్టానం. దాంతో మంత్రివర్గ విస్తరణ కోసం కళ్ళు కాయలు కాచేలా ఆశావహులు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ఇప్పటివరకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దాంతో ఆయా జిల్లాల్లో ఉన్న సీనియర్ నాయకులు ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల నుంచి ప్రేమ్సాగర్ రావు, ఆదిలాబాద్ నుంచి కోదండరాం మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా నుంచి అమీర్ అలీ ఖాన్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ సైతం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాల వారీగా ఇలా ఉంటే సామాజిక వర్గాల ప్రకారం కూడా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్, యాదవ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్య, అంజన్ కుమార్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు బీసీ కోటాలో విజయశాంతి కూడా రేసులో ఉన్నారు. మాదిగ సామాజిక వర్గంలో ఒకరికి, లంబాడ సామాజిక వర్గంలో ఒకరికి చోటు కల్పించాలని ఆయా వర్గాల లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం సామాజిక వర్గం నుంచి ఫయీం ఖురేషీ, అమీర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, జనరల్ కేటగిరీలో రాజగోపాల్ రెడ్డి, బల్మూరి వెంకట్ ఇలా ఎవరికి వారు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆశావహుల అంచనాలు ఎలా ఉన్నా మంత్రివర్గ విస్తరణ మాత్రం లేట్ అవుతుంది. సామాజిక సమీకరణాలు కుదరకపోవటం వల్లే ఇన్ని రోజులు లేట్ అయిందనే ప్రచారం జరుగుతుంది. సామాజిక వర్గాలు జిల్లాల వారీగా ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేకపోతోంది. మంత్రివర్గ కూర్పుకు ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జనరల్ కేటగిరీలో సీఎంతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎస్టీ కోటాలో సీతక్క, దళితుల నుంచి భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో సామాజిక సమీకరణాలు రెండూ మ్యాచ్ కావటం లేదని అంటున్నారు నేతలు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వెలమ, దళిత సామాజిక వర్గం మధ్య భీకర పోరు నడుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి బీసీ, రెడ్డి మధ్య పోటీ నడుస్తోంది. రంగారెడ్డి జిల్లా నుంచి రెడ్డిల మధ్య పోటీ నడుస్తోంది. హైదరాబాద్లో మైనారిటీ ముస్లింల మధ్య పోటీ నడుస్తోంది. అయితే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జనరల్ కేటగిరీలో సీఎంతో పాటు రెడ్డి, వెలమ, బ్రాహ్మణ సామాజిక వర్గాల నుంచి 7 మంత్రివర్గంలో ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీల నుంచి 2 మంత్రులు, ఎస్టీ నుంచి 1, ఎస్సీల నుంచి 2 మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో మెజారిటీ కులాలైన ముదిరాజ్, యాదవ, ముస్లిం, లంబాడా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. దాంతో ఈ వర్గాల నుంచి మంత్రివర్గంలో చోటు కోసం ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే ఎలాంటి నిర్ణయాలకైనా వెనకాడబోమంటూ ఇప్పటికే రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 2 నేతలు హెచ్చరించారు. రాజగోపాల్ రెడ్డి కూడా జానారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం కలకలం రేపింది. పదవి విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవటంతో అధిష్టానం వారిలో సయోధ్య తీసుకొచ్చేందుకు నాంచివేత ధోరణి అవలంబిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి, మంత్రివర్గ విస్తరణ ఉంటే ఈ నెలలో, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.